కలకాలం కలిసిమెలిసి జీవించాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాల మోజులో తప్పుదో పడుతున్నారు. బరి తెగిస్తున్నారు. చంపేందుకు కూడా వెనకాడడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా మట్టు పెట్టించే ప్రయత్నం చేసిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లోని కర్ణాటక పరిధిలో జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సదరు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాయచూరు జిల్లాలోని కాడ్లూరు సమీపంలో తుంగభద్ర నదిపై జరిగిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. సెల్ఫీ కోసం నది బ్రిడ్జి మీద ఆగిన కొత్త జంట తాలూకు వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సెల్ఫీ దిగుతుండగా తన బావ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు చెబుతుంటే, లేదు తన భార్య తనను తోసేసిందంటూ ఆమె భర్త హల్చల్ చేశాడు. బైక్ మీద వెళ్తున్న ఓ జంట నదిలో వరద నీటి పరవళ్లను చూసి ఆగింది. బావ సెల్ఫీ దిగుదామంటూ బ్రిడ్జి అంచునకు తీసుకువెళ్లి తోసేసింది. నీళ్లలో పడిపోయిన భర్త కొంత దూరంలోని పెద్ద బండరాతిని పట్టుకుని నిలదొక్కున్నాడు. బండరాతి మీద నుంచి తనను కాపాడమంటూ చేయి ఊపుతూ కేకలు వేయడం స్థానికులు విన్నారు. మరోవైపు బ్రిడ్జి మీద ఉన్న అతని భార్య కూడా రక్షించండి రక్షించండి అంటూ సాయం కోరుతూ కనిపించింది. చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న వారు గమనించి పెద్ద తాడు తీసుకొచ్చి నదిలో బండరాయి మీద కూర్చున్న వ్యక్తిని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎలా జరిగిందని స్థానికులు అడిగితే, ఈ మధ్య తమకు పెళ్లైందని సెల్ఫీ తీసుకుందామంటూ ఆగిన భార్య తనను చంపేందుకు నదిలో తోసేసిందని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి బండరాయిని పట్టుకుని నిలబడ్డానని వాపోయాడు. ఒడ్డు మీద ఉన్న అతని భార్య ఆయనే ప్రమాదవశాత్తు కాలు జారి భర్త నదిలో పడ్డాడని, తాను భయంతో కేకలు వేస్తూ ఉండిపోయానని కంటతడి పెట్టుకుని విలపిస్తోంది. కొత్తగా పెళ్లైన ఈ జంట పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండటంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ జంటకు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు.